హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలి, మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉంటాయి. అండ్ ఈరోజు రీడింగ్లో మీకు ప్రజెంట్ మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీకు సపరేషన్లో ఉండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ ప్రజెంట్ మీ గురించి ఈ సమయంలో అంటే ఈరోజు మీ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు అనేది రీడింగ్లో చూద్దామండి. సో ఫస్ట్ అయితే నేను ఒక 3 కార్డ్స్ అయితే షఫిల్ చేసి మీకు చాయిస్లో పెడతానండి. సో మీరు 3 కార్డ్స్లో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోండి. అండ్ దాన్ని బట్టి మీకు రీడింగ్లో మీ పార్ట్నర్ అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ మీరు నేను 3 కార్డ్స్ అయితే చూస్ చేసి పెడుతున్నానండి. సో మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఈ రీడింగ్లో మీకు యూనివర్స్ ద్వారా చూద్దాం. సో కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ కామెంట్ చేయండి, మీరు ఏమనుకుంటున్నారు ఏంటి కూడా మీరు కామెంట్ చేయండి. సో ఇక్కడైతే నేను 3 కార్డ్స్ అయితే తీసి పెట్టానండి. అండ్ ఇక్కడ మనకి 5 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో అసలు ఈరోజు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ సమయంలో అని దానికి సంబంధించి మనము యూనివర్స్ ద్వారా రీడింగ్ అనేది చూస్తున్నామండి. ఇక్కడ మీరు 3 కార్డ్స్ ఇక్కడ నేను పెట్టాను. సో ఈ 3 కార్డ్స్లో 1, 2, 3 ఓకే 1, 2, 3. సో ఈ 3 కార్డ్స్లో మీరు ఏదో ఒకటి చాయిస్ చూసుకోండి. సో దీన్ని బట్టి అసలు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది రీడింగ్లో మనం ఈరోజు చూద్దాం. సో మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అండ్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు. సో మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే 5 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. సో చూద్దాము అసలు మీ పార్ట్నర్ ఎవరు ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. ఫస్ట్ చాయిస్ 1 ఎవరైతే పైల్ 1 చూస్ చేసుకున్నారు, మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనడానికి ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. సో మనకి 6 ఆఫ్ పెంటికల్స్ అనేది అసలు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారో చూద్దాం. సో ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇది కంప్లీట్గా ఒక పాజిటివ్ కార్డ్ అండి. సో మీ గురించి చాలా పాజిటివ్గా మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు. సో 6 ఆఫ్ పెంటికల్స్. సో ఇంకా అసలు వీళ్ళు ఫీలింగ్స్లలో మీ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది, అసలు వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. సో ప్రజెంట్ మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు పైల్ 1 వాళ్ళది చూద్దామండి. 6 ఆఫ్ పెంటికల్స్ కార్డ్కి మీకు క్లారిటీ కార్డ్స్ తీస్తున్నాను. సో ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ అంటే కంప్లీట్గా మీ పార్ట్నర్ మీ గురించి బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. అండ్ అలాగే మీ ఆలోచనలతో వాళ్ళు హీల్ అవ్వడం కూడా జరుగుతుంది. చాలా పాజిటివ్గా అండి, అంటే మీరు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే మీతో గడిపిన రొమాంటిక్ సిచ్యువేషన్స్ అవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అండ్ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అండి, బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో పైల్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో, సో ఇక్కడ మీ పార్ట్నర్ అయితే ఒక అడిక్షన్లోకి వెళ్ళిపోయారండి. ఏంటంటే 5 ఆఫ్ కప్స్ వచ్చింది. సో మీ గురించి గుర్తు చేసుకుంటున్నారు, బాధపడుతున్నారు, సమ్ అడిక్షన్లో కూడా వీళ్ళు కనిపిస్తున్నారు. అండ్ వీళ్ళ జీవితంలో థర్డ్ పార్టీ కూడా కనిపిస్తుందండి. సో ఎవరైతే పైల్ 1 చూస్ చేసుకున్నారో వాళ్ళ జీవితంలో ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. ఇక్కడ మీ పార్ట్నర్ సమ్ అడిక్షన్ అంటే ఏదో సమ్ డ్రింకింగ్ హ్యాబిట్లో కానీ ఆ టైంలో ఇంకెక్కువగా మిమ్మల్ని గుర్తు చేసుకోవడం అండి. అంటే వీళ్ళు కొద్దిగా మీరు బాగా గుర్తొచ్చినప్పుడు వీళ్ళు ఏదో ఒక హ్యాబిట్లోకి వెళ్ళిపోవడం అండి, అంటే కంప్లీట్గా ఒక అడిక్షన్లోకి వెళ్ళిపోవడం. సో ఇక్కడ వీళ్ళ లైఫ్లో థర్డ్ పార్టీ అనేది ఉంది. సో ఇది థర్డ్ పార్టీ అనేది మేబీ ఎనీవన్ అండి. ఈ థర్డ్ పార్టీ అనేది ఐదర్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కానీ, లేదు అని అంటే ఎనీ అఫైర్లో ఉన్నవాళ్ళు అనుకోండి, లేదని అనుకుంటే మీ లైఫ్లో మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఉన్న ఎవరైనా సరేనండి, ఎవరైతే ఉంటారో వాళ్ళు మన థర్డ్ పార్టీ. సో ఈ థర్డ్ పార్టీ లైఫ్లో వీళ్ళు చాలా బాధపడుతున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే మీ ప్రేమను వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీ ఎమోషన్స్ అన్నీ కూడా వాళ్ళకి గుర్తుకు రావడం జరుగుతుంది. వాళ్ళు ఇంకా ఎక్కువగా బాధపడుతున్నారు ఎప్పుడైతే వీళ్ళు మేబీ ఇది డ్రింకింగ్ హ్యాబిట్ అనుకోవచ్చు, లేకపోతే మీ గురించి ఇమోషనల్గా బాధపడటం. ఒకవేళ చాలామందికి డ్రింకింగ్ హ్యాబిట్ లేదండి, మా పార్ట్నర్ అలా కాదు అని అనుకుంటే వీళ్ళు ఇమోషనల్గా నైట్ పూట బాధపడటం అనేది కూడా జరుగుతుంది. చాలా గుర్తు చేసుకుంటున్నారండి ఈరోజు మిమ్మల్ని. ఈరోజు నైట్ కూడా కంప్లీట్గా మీ ఆలోచనలతో వీళ్ళు గడపడం అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవ్వడం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ మీ వైపు అయితే రావాలని మీ పార్ట్నర్ అనుకుంటున్నారండి, అంటే మీతో మేబీ కాంటాక్ట్ అవ్వాలని చెప్పి, లేదంటే మీతో మళ్ళీ ఒకసారి క్లియర్గా అన్ని విషయాలు మాట్లాడాలని చెప్పి కూడా అనుకుంటున్నారు. సో వీళ్ళ మనసులో చాలా అయితే ఉన్నాయండి, మీతో మాట్లాడాల్సిన విషయాలు కూడా చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ. వీళ్ళు మీతో కలిస్తే తప్ప ఏవి కూడా వీళ్ళు రివీల్ చేసేలాగా లేరు. బట్ ఇప్పుడు కూడా వీళ్ళ మనసులో ఏంటంటే
చెప్పాలా వద్దా అన్న ఆలోచనలతోని మీకు కాంటాక్ట్ చేయాలా వద్దా అనే సిచ్యువేషన్లో వీళ్ళు కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడైతే కంప్లీట్గా ఇక్కడ మీ పార్ట్నర్ ఇది చూడండి ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్. సో 3 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్కి ఈ థర్డ్ పార్టీకి కూడా బ్రేకప్ అనేది వచ్చిందండి. ఇక్కడ బ్రేకప్ అంటే మీ పార్ట్నర్కి అండ్ థర్డ్ పార్టీకి మధ్యలో కూడా ఏవో ఇష్యూస్ కూడా నడుస్తున్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. సో అందుకని మీ పార్ట్నర్ లైఫ్లో ఒక బ్రేకప్ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు కనిపిస్తుందండి. సో అందుకని వీళ్ళు అక్కడ మిమ్మల్ని మిస్ అయ్యారు. ఇక్కడ అట్ ద సేమ్ టైం ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళ వల్ల కూడా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారండి. చాలా వరకు అయితే వీళ్ళకి లైఫ్లో ఒక హ్యాపీనెస్ అనేది అయితే కనిపించట్లేదు. ఇక్కడ కంప్లీట్గా వాళ్ళు ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో అయితే కనిపిస్తున్నారు. అండ్ చాలా చాలా డిప్రెషన్లో కూడా ఉన్నారండి. మీ ఆలోచనలతో కూడా బాధపడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ పార్ట్నర్తో ఈ థర్డ్ పార్టీ తో చాలా ఇబ్బందులు కూడా వీళ్ళు ఎదుర్కోవడం జరుగుతుంది. ఇప్పుడైతే కంప్లీట్గా వాళ్ళ మనసులో చాలా ఉన్నాయండి మీతో చెప్పుకోవడానికి. కాకపోతే వాళ్ళు హెసిటేట్ అవుతున్నారు కొంచెము. అండ్ కొద్దిగా రిగ్రెట్ ఫీల్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి 2 ఆఫ్ కప్స్. మీ ప్రేమ మళ్ళీ వీళ్ళు కోరుకుంటున్నారండి. అంటే మీ ప్రేమను గుర్తు చేసుకుంటూ కూడా హీల్ అవుతున్నారని కూడా మనము చెప్పచ్చు. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ వీల్స్. సో క్వీన్ ఆఫ్ వీల్స్ అంటే మీకు వీళ్ళ లైఫ్లో ఏమైతే కోల్పోయారు ఏంటి అనేది ఇప్పుడు వీళ్ళకి క్లియర్గా అర్థమవుతుందండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటారు దీన్ని. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ ప్రేమని మిస్ అవ్వడము, మిమ్మల్ని మళ్ళీ అన్బ్లాక్ చేయాలనుకోవడము, మిమ్మల్ని కలవాలని అనుకోవడం అండి. మీ గురించి చాలా పాజిటివ్గా కూడా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని కంప్లీట్గా పాజిటివ్గా ఆలోచించడమే కాకుండా మీతో కూడా మళ్ళీ కలవాలని, మీతో మాట్లాడాలని చెప్పేసి కూడా వీళ్ళు అనుకోవడం కూడా జరుగుతుంది. అంటే ఏదో ఒక డెసిషన్ అండి మీ గురించి. సో ఇక్కడ పాజిటివ్గానే మీ పైన ఆలోచనలు మీ పార్ట్నర్కి ఈరోజు కనిపిస్తున్నాయి. ఇక్కడికి 6 ఆఫ్ పెంటికల్స్ అంటేనే మీకు అర్థమైంది కదండి. ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ అంటే ఒక బ్యూటిఫుల్ లైఫ్ని మిస్ అయ్యానన్న ఫీలింగ్లో కూడా మీ పార్ట్నర్ ఉన్నారు. అంటే ఒక బ్యూటిఫుల్ పర్సన్ని, నా లైఫ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ పర్సన్ ఐ హ్యావ్ మిస్డ్ అవుట్ అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అవ్వచ్చు, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అండి. ఇది ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్, ఎనీథింగ్ అండి, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. ఇక్కడ మీ పార్ట్నర్ మీ ప్రేమనైతే మిస్ అవుతున్నారు. ఈరోజు మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటున్నారు. అండ్ పైల్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి అసలు ఏముంది. సో కింగ్ ఆఫ్ కప్స్ అండి. ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మీ పైన ప్రేమ, మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, మీ ప్రేమని మిస్ అవుతున్నారు, అయినా కూడా చాలా కంట్రోలింగ్గా ఉన్నారండి. చాలా బ్యాలెన్స్డ్గా, అంటే చాలా స్ట్రాంగ్గా వాళ్ళ అంటే మీ పైన ఉన్న ప్రేమను అంతని కూడా లోపల పెట్టేసుకొని వీళ్ళు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు అనమాట. సో ఆ ఫీలింగ్స్ అనేది కూడా ఇక్కడ కూడా కనిపించకుండా చాలా కంట్రోలింగ్లో ఉన్నారండి. ఓకే, సో మరి మీ ఇంకా అంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ రోజంతా అంటే మీ పైన వీళ్ళకి ఏదైతే అభిప్రాయాలు ఉన్నాయో వాటిని లోపల పెట్టుకొని వీళ్ళు చాలా పైకి స్ట్రాంగ్గా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. అసలు మీ గురించి ఈరోజు మరి ఈ పైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళకి పార్ట్నర్ మీ గురించి ఈరోజు ఏం ఆలోచిస్తున్నారో కూడా చూద్దామండి. ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ అసలు మీ గురించి ఈరోజు ఏం ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అంటే మీకు కంప్లీట్గా పార్ట్నర్ అయితే చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. అంటే మేబీ వీళ్ళు పైకి బాధ అనేది ఏదున్నా కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేయరు. లోపలే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. బట్ పైకి మాత్రం చాలా హ్యాపీగా ఉన్నట్టుగానే 10 మందికి కనిపించేలాగా, అంటే నేను చాలా స్ట్రాంగ్ పర్సన్ అన్నట్టుగానే కనిపిస్తారు. వీళ్ళు ఎమోషన్స్ అన్నీ కూడా లోపలే పెట్టుకొని ఉండే పర్సన్. సో 9 ఆఫ్ స్వార్డ్స్ అండి, చెప్పాను కదా. సో లోపలే వీళ్ళు కుమిలిపోతూ బాధపడుతూ ఉంటారు తప్ప వీళ్ళు బయటికి అసలు ఎక్స్ప్రెస్ చేయరు. ఓకే, సో ఇప్పుడు అసలు మీ పార్ట్నర్ మరి మీ గురించి ఈ టైంలో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఈరోజు మొత్తం కూడా మీ పైన ఆలోచనలు ఎలా ఉన్నాయి. పైల్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారు, కింగ్ ఆఫ్ కప్స్కి క్లారిటీ కార్డ్స్ అండి. మీ పైన ఫీలింగ్స్కి క్లారిటీ కార్డ్స్ నేను ఒక 3 తీస్తున్నాను. సో కింగ్ ఆఫ్ కప్స్, ఇక్కడ మీ పార్ట్నర్ చాలా స్ట్రాంగ్గా, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు అండి ఇక్కడ. సో 9 ఆఫ్ స్వార్డ్స్ అయితే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది. సో కంప్లీట్లీ లోపల వాళ్ళు చాలా కుమిలిపోతున్నారు. సో 10 ఆఫ్ కప్స్ అండి, మీ ఫ్యామిలీ లైఫ్ని మిస్ అవుతున్నారు. మల్టిపుల్ రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి. ద మూన్ కార్డ్ వచ్చింది, చెప్పాను కదా. లోపల వీళ్ళు వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ బాధపడుతున్నారు. ద స్టార్ కార్డ్ కూడా వచ్చింది ఇక్కడ. మీ పార్ట్నర్ చాలా స్ట్రాంగ్గా, ఇక్కడ ఇదే చెప్పాను, ఇక్కడ కూడా మీకు కింగ్ ఆఫ్ కప్స్ అంటే వీళ్ళు చాలా స్ట్రాంగ్గా లోపల, అంటే దిస్ పర్సన్ ఫిజికల్లీ కానీ మెంటల్లీ కానీ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. సో ఫిజికల్ అనే కన్నా కూడా మెంటల్లీ చాలా స్ట్రాంగ్ పర్సన్. ఎమోషన్స్కి మనకి మెంటల్లీ స్ట్రాంగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీ పార్ట్నర్ అయితే చాలా స్ట్రాంగ్ అనే ఎమోషనల్లీ వీళ్ళకి లోపల ఎంత ఫీలింగ్స్ ఉన్నా కూడా దే ఆర్ కంట్రోలింగ్ దేర్ ఫీలింగ్స్ అనమాట. ఇక్కడ ద స్టార్. సో పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారండి, వాళ్ళ సిచ్యువేషన్స్ చేంజ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అండ్ అలాగే వీళ్ళు కంట్రోలింగ్, అంటే కంప్లీట్గా ఒక పేషెన్స్గా వీళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలని చెప్పేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. బట్ దే ఆర్ ఫీలింగ్ లైక్
యు ఆర్ ద స్టార్. అంటే మీరు వీళ్ళకొక స్టార్. వీళ్ళు మీ మీ జీ వీళ్ళ జీవితంలో మీరు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి. చాలా ఇంపార్టెంట్ పర్సన్. అంటే వాళ్ళ హార్ట్‌లో మీ పైన చాలా ఒక మంచి రెస్పెక్ట్ అనొచ్చు, మంచి వాల్యూ అనొచ్చు. లేకపోతే మీ పైన ఉన్నంత ప్రేమ ఇంకా ఎవరి మీద లేదు మీ పార్ట్నర్‌కి. అంత ప్రేమ, అంత రెస్పాన్సిబిలిటీ అండ్ ఎవ్రీథింగ్ మీ పార్ట్నర్‌కైతే ఉన్నాయి. ఇక్కడైతే కంప్లీట్‌గా ఒక పేషెన్స్‌గా వీళ్ళు వాళ్ళ సిట్యుయేషన్స్ చేంజ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. బట్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పర్సన్స్. అండ్ ద మూన్ కార్డ్ వచ్చింది. సో ద మూన్ అంటే మీకు తెలియనిది ఏం లేదు. ద మూన్ అంటే కంప్లీట్లీ లోపల లోపల వీళ్ళు ఆలోచనలతోని ఒంటరిగా ఉంటూ, ఒకవేళ వీళ్ళు వేరే వాళ్ళు వీళ్ళ జీవితంలో ఉన్నా కూడా ఒంటరిగానే ఉంటూ మీ గురించి ఆలోచిస్తూ మీ పైన కంప్లీట్గా డిపెండ్ ఉన్నారండి. యాక్చువల్లీ చెప్పాలంటే మీ పర్సన్ ఏంటంటే పైకి స్ట్రాంగ్గా కనిపించిన హీ ఈజ్ వెరీ ఇమోషనల్ పర్సన్. హీ ఆర్ షీ ఈజ్ అ వెరీ ఇమోషనల్ పర్సన్. సో ఇమోషనల్ పర్సన్ కాబట్టి కంప్లీట్గా వీళ్ళు మనసులోనే పెట్టుకొని లోపల లోపలే కుమిలిపోతారు, కానీ మనకు బయట ఎక్కడ కూడా చెప్పరనమాట. సో ఆ కైండ్ ఆఫ్ పర్సన్ మీ పార్ట్నర్. సో మీ పార్ట్నర్ లైఫ్లో ఎన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినా, పాజిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినా, ఏ వచ్చినా కూడా వాళ్ళు చాలా కంట్రోలింగ్గా బ్యాలెన్స్ చేసే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి మీకేమనిపిస్తుంది అంటే ఇక్కడ మీ పార్ట్నర్కి మీరంటే ఇష్టం లేదేమో, వాళ్ళు మనల్ని మర్చిపోయారేమో, వాళ్ళు మనల్ని గుర్తు చేసుకోవట్లేదేమో అని అనుకుంటారు. బట్ వీళ్ళేంటంటే ఒక స్ట్రాంగ్ డెసిషన్ మేకర్స్ అని కూడా చెప్పొచ్చండి. వీళ్ళేంటంటే ఐదర్ ఎస్ ఆర్ నో అనేదానికి చాలా స్ట్రాంగ్గా కట్టుబడి ఉంటారు. అండ్ ఏవైనా వాళ్ళ జీవితంలో మార్పులు చేసుకోవాలన్నా కూడా వాటికి చాలా ఆచితూచి బాగా ఆలోచించి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. సో మీ విషయంలో మీరంటే ప్రేమ ఉంది, మీరంటే అన్నీ ఉన్నాయి. కాకపోతే వీళ్ళేంటంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ రైట్ టైమ్ అండ్ రైట్ డెసిషన్. ఇంకా డెసిషన్ మేకింగ్లోనే వీళ్ళు కనిపిస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు తొందరపడి మీతో మళ్ళీ మాట్లాడాలి, మీతో ఇది చేయాలని అయితే లేదు. బట్ మీ పైన కంప్లీట్లీ ఒక పాజిటివ్ ఫీలింగ్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడము, లేదనంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళు అయితే కనుక వీళ్ళు వేరే లైఫ్లో ఉన్నారండి. సో వీళ్ళ లైఫ్లో కొద్దిమంది లైఫ్లలో రిలేషన్షిప్లో కూడా కనిపిస్తున్నారు. బట్ అయినా కూడా ఆలోచనలు మీ వైపే కనిపిస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు ఇమోషనల్గా ఇక్కడ వీళ్ళ వైపు ఉన్న మీ పైన మాత్రం మీ పైన ఉన్న రెస్పెక్ట్ కానివ్వండి, లేదంటే మీకున్న వాల్యూ సో కంప్లీట్గా డిఫరెంట్ వీళ్ళ మనసులో. సో వీళ్ళని ఎంతమంది వీళ్ళ చుట్టూ ఉన్నా కూడా మీ గురించి వీళ్ళు ఆలోచించడం కూడా జరుగుతుంది. సో బట్ ఏంటంటే వీళ్ళు డెసిషన్ అనేది చాలా ఆలోచించి తీసుకుంటున్నారండి. ఇది మరి పాజిటివ్గా నెగిటివ్ అనేది మనకి తెలీదు. బట్ ప్రజెంట్ అయితే వీళ్ళ ఫీలింగ్స్లలో మీ గురించి ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. అండ్ మిమ్మల్ని ఒక స్టార్గా మీకు ఒక మంచి రెస్పెక్ట్ కూడా ఉందండి వాళ్ళ దృష్టిలో. ఇంకా పైల్ నెంబర్ 3. సో పైల్ నెంబర్ 3 అంటే ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ అండి. సో వీళ్ళైతే ఎవరైతే పైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో మీ పార్ట్నర్ మీ రిలేషన్షిప్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మేబీ ఇప్పుడు మీతో ఏం చెప్పలేదేమోనండి, మీరంటే ఇష్టమని కానీ, లేకపోతే మీరు ఇష్టమని చెప్పినా కూడా వీళ్ళు ఇప్పుడు సపరేషన్లో ఉండి వీళ్ళు ఏదో సిచ్యువేషన్లో ఉన్నారు. అయితే మీ గురించి ఇంకా నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు కొంచెం ఆలోచిస్తూ మీతో మేబీ మీరు కాల్ చేసిన లిఫ్ట్ చేయకపోవడము, మీకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం జరుగుండొచ్చు. బట్ వీళ్ళు ఏంటంటే ప్లాన్ చేస్తున్నారు ఏంటంటే మీతో రిలేషన్షిప్ని బిల్డ్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అండ్ దాని గురించి ఆలోచిస్తున్నారండి. అంటే మీతో ఇంకా రిలేషన్షిప్ ముందుకు వెళ్ళడానికి ఏ విధంగా మరి వీళ్ళు చేస్తే మరి మీరు ఇంప్రెస్ అవుతారు, మీరు యాక్సెప్ట్ చేస్తారు, ఈ విషయాల గురించి వీళ్ళు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అంటే మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్లడం కోసం పైల్ 3 చూస్ చేసుకున్న వాళ్ళ పార్ట్నర్ ఆలోచిస్తున్నారండి. సో ఇక్కడ మరి పైల్ 3 చూస్ చేసుకున్నారు కదా, 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో ఇక్కడ మీ పార్ట్నర్ మీ రిలేషన్షిప్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ఆలోచిస్తున్నారు కదా ఈరోజు. మరి ఎలాంటి ఆలోచనలు వీళ్ళు చేస్తున్నారు ఇది కూడా మనము తెలుసుకుందాం. సో మీతో రిలేషన్షిప్ అనేది ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు అంటే ఏ విధంగా వీళ్ళు నిర్ణయాలు అనేది తీసుకుంటున్నారు. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. ఎవరైతే పైల్ 3 చూస్ చేసుకున్నారో, ఎవరికైతే 3 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ వచ్చింది, సో వీళ్ళకి క్లారిటీ కార్డ్స్ ఇవ్వండి. అసలు వీళ్ళు ఏం స్టెప్స్ వేయాలనుకుంటున్నారు వీళ్ళ జీవితంలో, వీళ్ళు ముందుకు వెళ్ళడానికి, వీళ్ళ పార్ట్నర్ని ఇంప్రెస్ చేయడానికి, వీళ్ళ పార్ట్నర్తో మళ్ళీ రీయూనియన్ అవ్వడానికి, రీకన్సిలేషన్ అవ్వడానికి వీళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయాలని అనుకుంటున్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ ఏంజల్ డివైన్, ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ పైల్ 3 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. సో ఒకసారి చూద్దామండి. మరి మీ పార్ట్నర్ మీతో జర్నీ చేయడానికి, మీ లైఫ్లో ఇంకా ముందుకి మూవ్ ఫార్వర్డ్ అవ్వాలనుకుంటున్నారు, మీతో ఇంకా మీ లైఫ్లో మీతోనే లైఫ్లో కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నారండి. అంటే మిమ్మల్ని వదిలేయాలని చెప్పి వీళ్ళ ఉద్దేశం అయితే లేదు. ఇక్కడ ద డెవిల్ ఎనర్జీ వచ్చింది. మేబీ ఇక్కడ ఎక్స్ట్రా మ్యారేచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు.
అంటే మీ పార్ట్నర్కి మీకు ఆల్రెడీ మ్యారేజ్ అవ్వడమో, లేకపోతే మీ పార్ట్నర్ అన్మ్యారీడ్ ఉండి మీరు మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే మీరు అన్మ్యారీడ్ ఉండి మీ పార్ట్నర్ మ్యారేజ్ అయి ఉండొచ్చు. సో ఇలాంటి ఎనర్జీస్ ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకని వీళ్ళు మీ రిలేషన్షిప్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఇక్కడ డెవిల్ ఎనర్జీ చూస్తున్నారు కదా, రీయూనియన్ కూడా కనిపిస్తుంది. సో వీళ్ళు మీకు ఇంకా దగ్గర అవ్వాలని ఆలోచిస్తున్నారండి. ఫిజికల్గా అవ్వచ్చు, మెంటల్లీ అవ్వచ్చు. మీతో ఇంకా అడిక్షన్, అంటే మీతో ఆ రిలేషన్షిప్ని పర్మనెంట్గా కోరుకుంటున్నారనమాట. అంటే మీ కంట్రోల్లోనే ఉండాలని అనుకోవడం, అంటే మిమ్మల్ని వదిలిపెట్టి ఉండకుండా ఉండాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ రీకన్సిలేషన్ అండి. మేబీ కొద్దిగా మీకు ఇష్యూస్ వచ్చి కూడా మీరంటే ఇష్టం ఉంది, మీరంటే ప్రేమ, మీకంటే ఒక మంచి ఉద్దేశం ఉంది వీళ్ళకి. కాకపోతే వీళ్ళు ఏంటంటే కొన్ని మనసులో పెట్టుకొని కూడా మీకు దూరం అయి ఉంటారు. బట్ ఇప్పుడు కూడా వీళ్ళు మీతో రీకన్సిలేషన్ కోరుకుంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. మేబీ ఇప్పుడు మీ పార్ట్నర్కి మీకు మధ్యలో ఎవరైనా వేరే పర్సన్ ఉండి కూడా మిమ్మల్ని మీ పార్ట్నర్కి మధ్యలో ఉన్న, సో ఆ పార్ట్నర్ని కూడా వాళ్ళు పక్కన పెట్టి మీతోనే రావాలని చెప్పేసి కూడా వీళ్ళు అనుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ 5 ఆఫ్ కప్స్. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మీరు దూరం అయిపోయిన తర్వాత వీళ్ళు అన్ని కోల్పోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఈ విషయం మీతో చెప్పాలని కూడా అనుకుంటున్నారండి. అంటే మీతోనే ఉంటేనే వాళ్ళ జీవితం బాగుంటుందని చెప్పేసి, మీరుంటేనే మీకు ఆ ప్రేమ అవన్నీ కూడా నేను చాలా మిస్ అయ్యాను, ఇవన్నీ కూడా మీకు చెప్పాలని చెప్పేసి వీళ్ళు ఆలోచించుకుంటున్నారండి ఈరోజు. సో మేబీ మీతో రీయూనియన్ వాళ్ళు అవ్వాలని చెప్పేసి ఆలోచనలలో ఉన్నారండి. అంటే మిమ్మల్ని కలవాలని చెప్పేసి, మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలని చెప్పేసి. అండ్ ఇక్కడ మీ పార్ట్నర్ మీతో ఇంకా రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. సో ఇక్కడ ఫైల్ 1, 2, 3కి మీకు క్లియర్గా నేను క్లారిటీ అయితే ఇచ్చేసానండి. సో ఓవరాల్గా అయితే 3 కార్డ్స్లలో కూడా కంప్లీట్గా మనకి పాజిటివ్ ఫీడ్బ్యాక్ యూనివర్స్ నుంచి, అంటే పాజిటివ్ ఆన్సర్స్ యూనివర్స్ నుంచి వచ్చాయి. మరి మీ మనసులో ఈరోజు మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఈ 3 కార్డ్స్లలో కలిపి ఒకటే తీస్తామండి రీడింగ్. సో అసలు మీ పార్ట్నర్ గురించి మీరు ఈరోజు ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకంటే ఇది జెన్యున్గా కరెక్టేనండి అని మీకు తెలియాలంటే కూడా అసలు మీరేం ఆలోచిస్తున్నారో కూడా మనం చూద్దామండి. ఓకే, సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. ఎవరైతే వాచ్ చేస్తున్నారో వీడియో, వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. సో ఈ వ్యూవర్స్ అసలు వాళ్ళ పార్ట్నర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళ ఆలోచనలు ఈరోజు ఎలా ఉన్నాయి? యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దెన్ పార్ట్నర్. అండ్ వీళ్ళు వాళ్ళ వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈరోజు? వ్యూవర్స్ వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? అసలు వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ప్లీజ్ కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఏంజల్స్, డివైన్, ప్లీజ్ గైడ్ మీ విత్ అక్యురేట్ రీడింగ్. సో మీ పార్ట్నర్తో అయితే మీరు ఒక మ్యారేజ్ రిలేషన్షిప్ అయితే కోరుకుంటున్నారు, లేదంటే ఒక ట్రెడిషనల్, మీరు ఒక మంచి ట్రెడిషనల్ పర్సన్ ఉండొచ్చండి. విలువలు ఇవ్వడం అండి, మేబీ మోస్ట్లీ ఎక్కువ మంది. సో ఏంటంటే మీరు ఒక పర్సన్కి ఇష్టపడ్డారంటే వాళ్ళే నా లైఫ్ అని మీరు అనుకునే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. అండ్ ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. 3 కార్డ్స్ తీస్తానండి, జస్ట్ సింపుల్గా మనం ఫినిష్ చేసేద్దాము. సో ద డెవిల్ కార్డ్ ఇక్కడ కూడా వచ్చింది. సో మీ దాంట్లో చాలామంది కూడా అంటే ఒక 20-30% కింగ్ ఆఫ్ కప్స్. మీ పార్ట్నర్ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ కూడా ఇలాగే ఉన్నాయి. సో ఇక్కడైతే కంప్లీట్గా మీరు ఒక డిసిప్లిన్డ్ అండ్ ట్రెడిషనల్ పర్సన్, అండ్ ట్రెడిషనల్గా వాల్యూస్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు, అండ్ గాడ్ని బిలీవ్ చేసేవాళ్ళు, స్పిరిచువల్గా కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు, మేజర్గా అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ ద డెవిల్ ఎనర్జీ అండి. సో ఇక్కడ నేను ఇందాక మన కార్డులలో చూసాం కదా, పైల్ 3లో వచ్చింది. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఎలాగైతే మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారో మీ ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయండి. మీరు కూడా మీ పార్ట్నర్తో ఇంకా రిలేషన్షిప్లో మీ రిలేషన్షిప్ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి, ఫ్రూట్ఫుల్గా అవ్వాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. అండ్ అలాగే ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అండి. సో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ని మీ లైఫ్లో మీరు చాలా వాల్యూ ఇస్తున్నారండి. మీ పార్ట్నర్ అంటే మీకు ఒక ప్రొటెక్షన్ లాగా, అంటే మీరు ఎలా అంటే మీరు మీ పార్ట్నర్కి ఒక ప్రొటెక్షన్ లాగా ఉండేవాళ్ళు, లేదంటే మీ పార్ట్నర్ మీకు ఒక ప్రొటెక్షన్ లాగా, అంటే కంప్లీట్గా మీ లైఫ్కి ఒక ఇంపార్టెంట్ పర్సన్. అండ్ వాళ్ళు ఉంటేనే మీ జీవితంలో మీరు అన్నీ చేయగలుగుతారు, అన్నీ సాధించగలరని మీరు అనుకునే కైండ్ ఆఫ్ పర్సన్ అండి. సో మీ పార్ట్నర్కి మీరు మీ లైఫ్లో ఒక మేజర్ పర్సన్ అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. సో ఓవరాల్గా అయితే ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ పార్ట్నర్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అని అనుకుంటున్నారు, లేదంటే మీ పార్ట్నర్కి మీ మనసులో చాలా వాల్యూ ఇస్తున్నారండి. సో ఈజ్ లైక్ అ కింగ్, షీ ఈజ్ లైక్ అ క్వీన్ అన్న ఒక మంచి ఫీలింగ్స్ అయితే మీ పార్ట్నర్ పైన మీకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ కప్స్. సో కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ
మీ పార్ట్నర్ ఎలాగైతే లోపల మనసులో మీ ఇమోషన్స్ని ఇవన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు మీకు ఎలాగైతే మీ పార్ట్నర్ కనిపిస్తున్నారో సారీ ఇందాక మన రీడింగ్లో ఎలా వచ్చిందో సో మీ దాంట్లో కూడా కొద్దిమంది మీ పార్ట్నర్ మీద ప్రేమ ఉంది, ఇమోషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అయినా కూడా మీరు చాలా స్ట్రాంగ్గా వెయిట్ చేస్తున్నారండి. సో మీ పార్ట్నర్ వస్తారన్న నమ్మకంతో మీరు వెయిట్ చేయడము, మీ పార్ట్నర్ తప్పకుండా ఏదో కొన్ని సిచ్యువేషన్స్లలో ఉండొచ్చు, అందుకనే నాతో మాట్లాడట్లేదు, బట్ నా పైన అయితే ప్రేమ ఉంది, వాళ్ళు తప్పకుండా వస్తారు అని చాలా స్ట్రాంగ్ బోల్డ్ మైండ్తో మీరు కనిపిస్తున్నారు. సో మీరు మీ పార్ట్నర్ ఇక్కడ పైల్ 2 ఒకవేళ చూస్ చేసుకుని ఉంటే కనుక ఇది పైల్ 2 వాళ్ళకని కరెక్ట్గా మనము అనుకోవచ్చు. లేదంటే ఈ పైల్ 2లో ఉన్న సేమ్ పర్సనాలిటీ ఫీలింగ్స్ మీలో కూడా కొద్దిమందికి ఉండొచ్చండి. సో ఇదండి ఓవరాల్గా అయితే మీకు కంప్లీట్గా పాజిటివ్గానే ఈరోజు మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచనలు అయితే చేస్తున్నారండి. ఇక్కడ మనకి ఇంకొక కార్డ్ ఏంటంటే నాకు ఇందాక తీసినప్పుడు కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. ఇక్కడ చాలామంది అండి చాలా వరకు హీల్ అవుతున్నారు, ఈ రీడింగ్స్ వల్ల హీల్ అవుతున్నారు, స్ట్రాంగ్గా తయారవుతున్నారు, మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు, అండ్ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని కూడా కొద్దిమంది అనుకుంటున్నారు, ఫైనాన్షియల్గా ఎదగాలని అనుకుంటున్నారు, క్యారీర్ పరంగా కూడా ఫోకస్ చేస్తున్నారు, హెల్త్ పరంగా కూడా మీరు కొంచెం స్ట్రాంగ్ అవుతున్నారు. ప్రతి దాంట్లో కూడా చాలా వరకు మీకు ఈ రీడింగ్ ద్వారా మీకు ఒక హీలింగ్ అనేది కూడా యూనివర్స్ నుంచి మీకు వస్తుందండి. సో ఇక్కడ ఓవరాల్గా అండి మనం ఈ రీడింగ్లో చూసుకుంటే కనుక టుడే మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అయితే కంప్లీట్గా మీ పైన అయితే పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇక్కడెక్కడ కూడా మనకి నెగిటివ్గా లేవండి, మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు ఈరోజు. ఇది వచ్చేసి కంప్లీట్గా జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. సో ఈ రీడింగ్ అనేది మీకు ఎప్పుడు మీ ముందుకు వచ్చినా కూడా ఒకవేళ మీకు కనుక ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవుతే ఇది మీ రీడింగ్ అని చెప్పేసి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కూడా ఎవరైనా పర్సనల్ రీడింగ్ తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తున్నానండి. సో మీరు ఆ నెంబర్కి కనుక మీరు వాట్సాప్ చేస్తే మీకు క్యారియర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, లవ్, మ్యారేజ్, రిలేషన్షిప్ అండ్ ఏమంటారండి ఫైనాన్షియల్గా కానీ మీకు ఏమైనా ట్రబుల్స్ ఉన్నా, హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నా, దేనికైనా సరే మీరు ఎనీ క్వశ్చన్స్ అండి యూనివర్స్ నుంచి మీరు అడగొచ్చు, దానికి మీరు ఆన్సర్ తీసుకోవచ్చు. సో పర్సనల్ రీడింగ్ ద్వారా ఏమవుతుందంటే మీకు సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దానికి మీకు ఒక సొల్యూషన్ అనేది యూనివర్స్ ద్వారా వస్తుందండి. దాన్ని బట్టి మీరు ఫ్యూచర్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలనే దాన్ని కూడా మీకు ఒక ఆలోచన అంటే ఒక డెసిషన్ కంప్లీట్గా ఒక ఫైనల్ డెసిషన్ అనేది అయితే మీరు తీసుకోగలుగుతారండి. అంటే ఒక పరిష్కారం అనేది కూడా మీరు తీసుకోగలుగుతారు డివైన్ నుంచి. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.